నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు. ఈ నెల 11న వాటర్ బాడీ ప్రారంభోత్సవం. అధికారులతో సమీక్షించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫలించవు. శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ధ్వజం. ప్రజా సమస్యలు అధికారులు సత్వరమే పరిష్కరించాలి. ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు ప్రజలు తరలివచ్చారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు సీఎం భరోసా కల్పించారు. ప్రజావేదిక కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమం సందర్భంగా జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయోలా పబ్లిక్ స్కూల్లో జరగబోయే సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలకు అందించే ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మంచి ఆహారం అందించాలని సూచించారు. జరగబోయే నేషనల్ కాన్ఫరెన్స్ కు మంచి పేరు వచ్చేలా సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ కాజావలి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మి, ఇతర శాఖల ముఖ్యాధికారులు పాల్గొన్నారు. మీడియా వాళ్ళందరికీ ఒక సైడ్ పెట్టారు, ఎందుకంటే వాళ్ళే అర్థం చేస్తారు. లేకపోతే ఒక సైడ్ పాయింట్ పెట్టి లేకపోతే వాళ్ళకి లాంగ్ వీడియోస్ వచ్చే విధంగా చూసుకొని అక్కడికి వచ్చిన తర్వాత రమణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే బయట ఇస్తారు. మేము ఎక్కువ మంది అంతా డైరెక్ట్గా అక్కడ ఈవెంట్ దగ్గర తీసుకెళ్ళే రోడ్ మేనేజ్మెంట్ ఎక్కడ. భక్త కనకదాస్ జయంతిని ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. కనకదాస చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. భక్తి తత్వాన్ని, సామాజిక న్యాయాన్ని తన కచేరీల ద్వారా చాటారని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ అండ్ కో ఎన్ని జిమ్మిక్కులు చేసినా వారి శ్రమ వృధానే అని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ కుట్రలకు పులిస్టాప్ పెట్టేది చంద్రబాబే అని జగన్ గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అన్ని విధాలా అధోగతి పాలైందన్న అనురాధ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కష్టపడి ఏపీకి భారీ పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు తెస్తున్నారని పేర్కొన్నారు. కిడ్నాపులతో, అత్యాచారాలతో ఇలాగా ఫేక్ పోస్టులన్నీ పెట్టుకుంటూ గంజాయి బారిన అందరినీ పడేసి గంజాయి వ్యాపారం చేస్తూ 5 సంవత్సరాలు కాలం గడిపేస్తే ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో తేవటానికి అందులో భాగంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో నారా లోకేష్ గారు గత 16 నెలల నుంచి అనేక విధాలుగా మరి పెట్టుబడులు తీసుకురావడం కోసం పలు చోట్ల తిరిగి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలను తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు కల్పన చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో
ముందుకు సాగుతా ఉన్నారనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అమరావతి మండల కేంద్రంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల నుండి వచ్చిన ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా దర్బార్లో నమోదైన ప్రతి సమస్యకు వారం రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలు అర్థం చేసుకుని వారి సమస్యలు పరిష్కరించాలని, అలా కాకుండా నెలల తరబడి వారిని ఆఫీసుల చుట్టూ తిప్పితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఒకరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేశామన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చే విధంగా నాయకులను సిద్దం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్య నోట్ చేసుకొని మా ఆఫీస్ నుంచి నోట్ చేసుకుంటారు. మీకు కరెక్ట్గా వారం రోజుల్లో నాకు సాల్వ్ అయిపోయి నాకు సమాధానం చెప్పాలి కదా. అదేవిధంగా సర్వే నెంబర్ వైజ్ రాసుకోండి. ఈ ఒక్కొక్క వీక్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అధికారులకి నేను చెప్పే సూచన ఏంటంటే, మీ దగ్గరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు క్లారిటీగా ఆ సమస్యను అర్థం చేసుకుంటే దాని పరిష్కారం ఏందనేది అర్థమైంది. మీరు అర్థం చేసుకోకుండా మీరు పేపర్ ఇచ్చుకోండి, తర్వాత చూద్దామంటే మీకు ఆ పేపర్ చూసే టైం ఉండదు. మీరు ఆ పేపర్ చూడరు, వాడి సమస్య అర్థం చేసుకోరు, వాడు తిరుగుతారేమంటాడు. దయచేసి అధికారులందరూ మీ దగ్గరికి ఎవరన్నా సమస్య నిమిత్తం వచ్చినప్పుడు ఆ సమస్య ఏందో అర్థం చేసుకోండి. చెప్పింది వినండి, అర్థం చేసుకోండి. దాన్ని కన్సల్ట్ పర్సన్స్కి ఇచ్చి క్లియర్ చేసే విధంగా మీరు డైరెక్షన్ ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నానండి. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఆందోళన చేపట్టనుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పోస్టర్లను వైసీపీ నేతలు ఆవిష్కరించారు. వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరుతో ఆందోళనలు చేపడుతున్నట్లు వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అంబటి రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు పోతిన మహేష్, అన్నాబత్తిని శివకుమార్, పఠాన్ సైదాఖాన్ తదితరులు పాల్గొన్నారు. మాల్కోవా జైభీమ్లా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలకు బ్రాడీపేటలోని జీవీఆర్ కోచింగ్ సెంటర్లో ఉచితంగా శిక్షణ అందించారు. 3 నెలల పాటు నిర్వహించిన ఈ ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమంలో రామకృష్ణ, రవికుమార్, విజయభాస్కర్ పాల్గొన్నారు. గతంలో ఇక్కడ కోచింగ్ తీసుకున్న పలువురు విద్యార్థులు ఉద్యోగాలు పొంది స్థిరపడ్డారని చెప్పారు. పేద విద్యార్థుల కోసమే తాము ఈ శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురక వీరయ్య, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీస్ని తెప్పించి ఉచితంగా విద్యార్థులకు కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఇది కేవలము పేద విద్యార్థుల కొరకు జీవీఆర్ సంస్థ వాళ్ళకి ఇంట్రెస్ట్ తీసుకొని వారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ సందర్భంగా కూడా జీవీఆర్ సంస్థ వారికి మాల్గోవా నుండి, జైభీమ్ల నుండి మా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. సో లాస్ట్ 4 months నుంచి జీవీఆర్ కోచింగ్ ద్వారా వాళ్ళ సహాయ సహకారాలతో 2 అసోసియేషన్స్, అంటే సోషల్ ఆర్గనైజేషన్స్, ఒకటి మాల్గోవా, 2 జైభీమ్ల అసోసియేషన్, మేమిద్దరము కలిసి కొంతమంది స్టూడెంట్స్కి ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేసాం. ప్రీవియస్గా కూడా కొన్ని బ్యాచ్లకి ఈ విధంగా చేయటం, కొంతమంది స్టూడెంట్స్ గెయిన్ అయ్యి ఆఫీసర్స్గా సెటిల్ అవ్వటం జరిగింది. వాహనాలు నిదానంగా నడిపి యాక్సిడెంట్లు కాకుండా చూడాలంటూ కార్పొరేషన్ ఉద్యోగి తుమ్మేటి అచ్చయ్య వినూత్నంగా ప్రచారం చేపట్టారు. నిదానంగా వాహనాలు నడిపి తమ ప్రాణాలు కాపాడుకుని కుటుంబ సభ్యులను అనాథలు కాకుండా చూడాలని అచ్చయ్య ఆకాంక్షించారు. లక్ష్మీపురంలోని మదర్ తెరెసా విగ్రహం కూడలి వద్ద అచ్చయ్య వినూత్న తరహాలో ప్రచారం చేపట్టారు. 2-వీలర్పై తిరుగుతూ వాహనాలు నిదానంగా నడపాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఒక్క 10 నిమిషాలు స్లోగా వెళ్దాం. మనకి ఇక్కడ ఏమి అర్జెంటుగా వెళ్ళి పరిగెత్తుకుంటా ప్రాణాలు పోగొట్టుకొని మన ఇళ్ళన్నీ బిడ్డల్ని దూరం చేసుకోవటం, తల్లిదండ్రులను దూరం చేసుకోవటం ఇవన్నీ కావు. ఒక 10 నిమిషాలు నిదానంగా వెళ్దాం. ఆ కంపెనీ ఓనర్లు తయారు చేసి
ప్రజలకైతే అప్పు చెబుతున్నారు. వాళ్ళు ఏమైపోతున్నారో ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నా ఆ కళ్ళకమని ఆ యాక్సిడెంట్ రక్తం ఏమన్నా కనపడుతుందో లేదో ఆ భగవంతుడికి తెలుసు. మరి ఎందుకైతే అన్ని పాపం అయ్యో వాళ్ళ బిడ్డలు నష్టపోతున్నారే, మనం కొద్దిగా అతివేగం తగ్గిద్దామని ఆ కంపెనీ ఓనర్లకు ఎందుకని రావట్లేదో, వాళ్ళు ఎందుకని తగ్గట్లేదో ఆ భగవంతుడికే తెలుసు. ఏమైంది? మీ సొమ్ము ఏం పోదు, జనమే పోతున్నారు, జనమే నష్టపోతున్నారు. మీరు హాయిగా ఏసీల్లో ఉంటున్నారు, మీకేమి నష్టం? నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పొన్నూరు రోడ్లో ఉన్న డాగ్ షెడ్, అరణల్పేట, అశోక్ నగర్, విద్యానగర్, శారదా కాలనీ, శ్రీనగర్, యాదవుల బజార్ తదితర ప్రాంతాల్లో అభివృద్ది పనులను పరిశీలించారు. జీఎంసీ వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం పొన్నూరు రోడ్లో ఏర్పాటు చేస్తున్న కేంద్ర నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. యడ్ల యువసేన ఆధ్వర్యంలో యడ్ల నాగమల్లేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పాతగుంటూరులో ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమియా బాధితులకు పలువురు రక్తదానం చేశారు. ప్రజా సమస్యలపై యడ్ల నాగమల్లేశ్వరరావు తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఎర్రగోపు నాగేశ్వరరావు తెలిపారు. నాగమల్లేశ్వరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని యడ్ల యువసేన ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరానికి సుమారుగా ఇప్పటి వరకు 25-30 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ యడ్ల యువసేన ఆధ్వర్యంలో తలసేమియా నీడ్స్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ వాళ్ళు ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను వారిని అభినందిస్తూ యడ్ల నాగమల్లేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వారికి యడ్ల నాగమల్లేశ్వరరావు గారికి యడ్ల శివసేన వారికి ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.